తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంతో కలిసి మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం కూటమి నేతలతో ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి సమావేశం కూడా నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరంను గెలిపించేందుకు నేతలందరూ కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. అలాగే కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ బలపరిచినటువంటి ఉమ్మడి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కి మొదటి ప్రాధాన్యత ఓట్లలోనే గెలిపించాలనేటువంటి కాంక్ష బలీనీయంగా ఈరోజు గోదావరి జిల్లాలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మేము ఏ నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉమ్మడి కూటమి సమావేశం పెడితే అక్కడ కార్యకర్తలు గాని, నాయకులు గాని చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు ఒకటే చెప్తూ ఉన్నారు, మేము ఏ గ్రామంకి వెళ్ళినా, ఏ వాడకి వెళ్ళినా, ఏ గడప దగ్గరికి వెళ్ళినా కూడా ప్రజల్లో ఈ కూటమి 8 నెలల పాలన మీద చాలా సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత జగన్మోహన్ రెడ్డి పాలనలో కక్షలు, కేసులు, వేధింపులతో కూడినటువంటి పాలన. గట్టిగా సంతోషం వస్తే నవ్వేటువంటి పరిస్థితి ఉండేది కాదు. ఏదైనా బాధ, ఆవేదన వస్తే కన్నీళ్లు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ కూడా లేనిటువంటి గత పాలన నుంచి ఈవేళ మేము విముక్తులయ్యాము. ఈవేళ ఆనందంగా, సంతోషంగా ఉన్నాము. ఒక అమరావతి రాజధాని ఈవేళ మళ్ళీ పట్టాలెక్కింది. ఒక పోలవరం మళ్ళీ 2027కి పూర్తవుతుంది అనేటువంటి ఒక లక్ష్యం ఈరోజు చంద్రబాబు నాయుడు గెలుస్తూ ఉన్నారు.